హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ మాన్యా 2. ఈ వీడియోలో బిగ్ బాస్ 8 తెలుగు హౌస్లోకి అడుగు పెట్టబోతున్న కంటెస్టెంట్స్ లిస్ట్ నేమ్స్ అయితే చెప్పబోతున్నాను. సో ఈ వీడియోలో టోటల్గా ఒక 20 కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే ఉందన్నమాట. సో దీనికి ముందు నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశాను. ఒక 33 కంటెస్టెంట్స్ లిస్ట్తో ఒక వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియోలో చెప్పానమాట కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ లిస్ట్తో మళ్ళీ చెప్తానని. సో అదే ఈ వీడియోలో టోటల్గా 20 మెంబర్స్ నేమ్స్ అయితే చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పటి నుంచి బిగ్ బాస్ అప్డేట్ స్టార్ట్ అవుతాయి కాబట్టి రెగ్యులర్గా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమంది బిగ్ బాస్ ఫ్యాన్స్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో దట్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ నేను ఇక్కడ కేటగిరీ వైస్గా చెప్తున్నాను. ఫస్ట్ సీరియల్ కేటగిరీ నుంచి చూస్తే మోస్ట్ సీనియర్ యాక్టర్ అయినటువంటి ప్రభాకర్ గారు ఈసారి మనం బిగ్ బాస్ హౌస్ లో చూసే ఛాన్సెస్ అయితే వెరీ వెరీ హైగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇతను 90% కన్ఫర్మ్. ఇక తనతో పాటు ఇంద్రనీల్ గారు కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అయ్యారు. ఇతని సైడ్ నుంచి కూడా పాజిటివ్ రియాక్షన్ అయితే వచ్చింది. సో ఇతను కూడా కన్ఫర్మ్ అని చెప్పొచ్చు. ఇక ఏక్నాథ్ హారికాలో మాత్రం హారిక వచ్చే ఛాన్సెస్ వెరీ వెరీ హై. ఇక ఈ కంటెస్టెంట్ నేమ్ అయితే రాసి పెట్టుకోండి, 200% కన్ఫర్మ్ అనమాట. ఆమె ఎవరంటే లాస్ట్ టైం మనకి సీజన్ 7 రన్నర్ అయినటువంటి అమర్దీప్ గారి వైఫ్ తేజస్విని గౌడ. ఈమె వచ్చే ఛాన్సెస్ వెరీ వెరీ హై. నెక్స్ట్ చూస్తే అక్షిత అలాగే దీపిక. సో వీళ్ళ ఇద్దరిలో ఒకళ్ళు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నా దేశ ప్రకారం అయితే అక్షిత గారు రావచ్చు. ఆ తర్వాత సోనియా సింగ్ అలాగే కుషితా కలపులో కూడా మాక్సిమం హై ఛాన్సెస్ అయితే కుషితా కలపుకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ కేటగిరీ ఫిలిం కేటగిరీ. సో ఈ ఫిలిం కేటగిరీలో హీరో కేటగిరీ చాలా ఇంపార్టెంట్. ఈసారి ఒక హీరో ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ లో ఉంటారు. వాళ్ళలో భాగంగానే 5 హీరోస్ ని బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అయ్యారు. వాళ్ళు ఎవరంటే ఆదిత్య ఓం గారు, తరుణ్ గారు, అబ్బాస్ గారు, సీనియర్ హీరో వినోద్ గారు, ఇంకా రోహిత్ గారు. సో వీళ్ళలో వచ్చే ఛాన్సెస్ అయితే ఆదిత్య ఓం గారికి అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఒకవేళ తను కనుక మిస్ అయితే మాత్రం హీరో రోహిత్ గారు వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక హీరోయిన్ కేటగిరీలో మనకి లయా గారిని అయితే బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. సో మరి ఆమె ఎస్ చెప్తారా లేదా అనేది చూడాలి. ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ మనకి ఒక సీనియర్ యాక్టర్స్ అయితే ఖచ్చితంగా ఉంటారు. సో మనం సీజన్ 5లో ప్రియా గారు, లాస్ట్ టైం షకీలా గారు లాగా ఈసారి బిగ్ బాస్ టీం వాళ్ళు సనా గారిని అయితే అప్రోచ్ అయ్యారు. సో ఈమె కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని చెప్పొచ్చు. సో ఇంకా యాంకర్స్ కేటగిరీ నుంచి బిగ్ బాస్ టీం వాళ్ళు 3 అప్రోచ్ అవ్వడం జరిగింది. వీళ్ళు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని చెప్పాలి. ఒకళ్ళు స్పోర్ట్స్ యాంకర్ వింధ్య గారు, ఇక రీతు చౌదరిని కూడా యాంకర్ కేటగిరీలో అప్రోచ్ అయ్యారు. ఆమె కూడా కన్ఫర్మ్. తనతో పాటు 100% కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ అంజలి పవన్. సో వీళ్ళ 3 కూడా కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ అనమాట. సో వీళ్ళ 3 వచ్చే ఛాన్సెస్ వెరీ వెరీ హై. నెక్స్ట్ కమెడియన్స్ కేటగిరీ నుంచి 2 అప్రోచ్ అవ్వడం జరిగింది బిగ్ బాస్ టీం వాళ్ళు వచ్చే ఛాన్సెస్ వెరీ వెరీ హై. బంచిక్ బబ్లు మాత్రం ఖచ్చితంగా రాబోతున్నాడు. ఇక తనతో పాటు యాదమరాజు కూడా వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై, 90% ఉన్నట్టు చెప్పుకోవచ్చు. ఈసారి మోడల్స్ కేటగిరీ నుంచి 2 కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. ఒకరు మేల్ కంటెస్టెంట్, ఇంకొకరు ఫీమేల్ కంటెస్టెంట్. సో మేల్ కంటెస్టెంట్ వచ్చే ఛాన్సెస్ వెరీ వెరీ హైగా కనిపిస్తూ ఉన్నాయి. తను సయ్యద్ అబు అనమాట. ఇక ఫీమేల్ కంటెస్టెంట్ ఊర్మిళా చౌహాన్ అయితే డౌట్ అనే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చూస్తే మనకి డాన్సర్స్ కేటగిరీ నుంచి ఒక కంటెస్టెంట్ ని బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అయ్యారు. మరి ఏమొస్తుందో లేదో చూడాలి. శ్వేతా నాయుడు మాత్రం బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఎవరి సీజన్ లో మనకి ఒక ఆర్జే కంటెస్టెంట్ మాత్రం ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. ఆర్జే కాజుల్, ఆర్జే చైతు, ఆర్జే సూర్య, ఇలా ఈసారి మాత్రం బిగ్ బాస్ టీం వాళ్ళు ఆర్జే శేఖర్ భాషని అప్రోచ్ అయ్యారు. ఇతను కూడా సైడ్ నుంచి పాజిటివ్ రియాక్షన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక సింగర్స్ కేటగిరీ సింగర్ సాకేత్ అయితే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ కేటగిరీ సోషల్ మీడియా. సో దీంట్లో 3 నేమ్స్ అయితే వినిపిస్తున్నాయి అనమాట. కిరాక్ ఆర్పి ఈజ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కంటెస్టెంట్ అని చెప్పొచ్చు. తనతో పాటు యువ సామ్రాట్ అనమాట. సో హర్ష సాయి మీద తన గలం వినిపిస్తూ బెట్టింగ్ యాప్స్ గురించి చెప్తున్న యువ సామ్రాట్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ కంటెస్టెంట్ అమృత ప్రణయ్. సో ఈమె వస్తే మాత్రం డెఫినెట్ గా ఒక సెన్సేషన్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఆమె స్టోరీ గురించి చాలా మందికి తెలుసు. సో ఆమె గురించి కొన్ని పాజిటివ్ అలాగే నెగిటివ్ రియాక్షన్స్, మిక్స్డ్ రియాక్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో ఆమె వచ్చే ఛాన్సెస్ కూడా హైగా కనిపిస్తూ ఉన్నాయి. సో మరి ఈ 20 మెంబర్స్ లో ఇంకా ఏమైనా చేంజెస్ జరుగుతాయా ఫర్దర్ గా, లేకపోతే ఇదే లిస్ట్ తో వెళ్తారనేది చూడాలి. సో ఏమైనా చేంజెస్ జరిగితే నా ఛానల్లో ఖచ్చితంగా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. సో మరి ఈ 20 మెంబర్స్ లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు, మీరు ఎవరిని హౌస్ లో చూడాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.